బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో ఇసుక అక్రమంగా తరలిపోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. తెలంగాణలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ఏపీ, తమిళనాడు అలాగే కర్ణాటక రాష్ట్రాల్లోని పాలసీని అధ్యయనం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పాలసీ అవినీతికి కేంద్రంగా మారిందంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 25% ఇసుక అక్రమంగా తరలిపోతోంది అని అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో విజిలెన్స్, ఏసీబీ విభాగాలతో తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు పద్ధతి మార్చుకోవాలని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోని తెలంగాణలో కొత్త ఇసుక పాలసీకి అధ్యయనం కోసం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, కొత్త ఇసుక పాలసీకి సంబంధించి అధ్యయనం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు అధికారులకి? ఒకవైపు కొత్త ఇసుక పాలసీ తీసుకురావాలని చెప్పి కూడా అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడమే కాకుండా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి కొత్త ఇసుక పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అందులో పూర్తి అక్రమాలు జరుగుతున్నాయి. ఇసుక స్థాయిలకు సంబంధించి అక్రమంగా కూడా ఇసుక తరలిస్తున్నారంటూ కూడా సీఎం ఈ రోజు జరిగినటువంటి అటు సచివాలయంలో జరిగినటువంటి భూగర్భ గనుల శాఖ వనరుల శాఖ అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో ఈ మాటలు మాట్లాడు. ఒకవైపు అధికారులకు 48 గంటలు డెడ్ లైన్ ఇచ్చారు. ఎవరైనా సరే అవినీతికి పాల్పడ్డ, అక్రమాలకు పాల్పడే ఇసుక దందా ఏదైతే ఉందో అక్రమంగా జరుపుతున్నటువంటి అధికారులు వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం ఒకవైపు 48 గంటల సమయం ఇస్తున్నారు. అంటే ఎక్కడ ఉన్నటువంటి ఏ స్థాయి అధికారి అయినా సరే వారి మీద ఖచ్చితంగా చర్యలు తప్పవు. ఏసీబీ అలాగే దానికి సంబంధించి ఏసీబీతో పాటు విజిలెన్స్ దాడులు జరుగుతాయని ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మరోవైపు టోల్ గేట్ల వద్ద ఎక్కడెక్కడ ఇసుక ప్రస్తుతం ఎక్కడెక్కడ రవాణా అవుతుంది, ఏ పారి నుంచి ఎంతెంత పోతుందన్న దానిపై పూర్తి స్థాయిలో వివరాలు కూడా కావాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరోవైపు ఇసుకకు సంబంధించి ఒకవైపు ఏదైతే అవినీతి జరుగుతుందో దానికి సంబంధించి ఇసుకలో కూడా అక్రమాలు ఏది జరుగుతుందో దానికి సంబంధించి ఒక్కొక్క లారీ నంబర్ అంటే లారీలకు సంబంధించి ఒకే నంబర్ ప్లేట్ పైన 4-5 లారీలు నడుస్తున్నాయి. వాటికి సంబంధించి ఇటువంటి అన్ని కూడా దృష్టికి వచ్చాయని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పారు. ఇటువంటి వారిపైన కూడా కొంచెం గౌరవ గుర్తించాలి, ఖచ్చితంగా ఒకవైపు కూడా వాటిపైన కూడా వేటు వేయాలి అని చెప్పి కూడా వీటన్నిటి కూడా నివారించాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జరిగింది. దానికి సంబంధించి కొత్త ఇసుక పాలసీకి సంబంధించి ఒకవైపు అటు భూగర్భకు సంబంధించి కానీ వనరులు కాపాడడంలో ఒకవైపు ప్రభుత్వం కూడా చిత్తశుద్ధిని కాబట్టి దానికి సంబంధించి వనరులు కాపాడితే ప్రజలకు అందుబాటులోకి కూడా ఇసుక అనేది ఎక్కువ మంది కూడా అక్రమంగా చేస్తున్నారు కాబట్టి దానికి ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇసుక పాలసీ అనేది ప్రభుత్వానికి అత్యధిక పెట్టుబడి వస్తుంది కాబట్టి దీనికి ఖచ్చితంగా కూడా ఒక పాలసీ తీసుకొచ్చి దానికి అందరికీ అనువైన విధంగా ఉండాలని చెప్పి అధికారులను అయితే ఆదేశించారు. మొత్తం మీద కొత్త ప్రభుత్వం వచ్చాక ఒకవైపు ఇసుకకు సంబంధించి ఎందుకంటే ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒకవైపు కూడా రివ్యూస్ కూడా చేపడుతుంది. ఈ రోజు జరిగినటువంటి రివ్యూ భూగర్భ వనరుల శాఖ పైన కూడా రివ్యూ జరిగింది. అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మరోవైపు పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ప్రభుత్వం అటు ఒకవైపు కూడా సిఎస్ శాంతికుమార్ కూడా హాజరైనట్టు ఈ సమీక్షలో కొత్త పాలసీ అయితే ఒకవైపు తీసుకురావాలని చెప్తున్నారు. మరోవైపు అక్రమ దందాలకు కూడా ఒకవైపు కూడా అధికారులు ఎవరన్నటువంటిది పాల్పడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, వాళ్ళపైన కూడా విజిలెన్స్, సిబిఐ దాడులు ఉంటాయి. 48 గంటలు కూడా డెడ్ లైన్ విధించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం తెలంగాణలో కొత్త ఇసుక పాలసీకి కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పాలసీని అధ్యయనం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుత పాలసీ అవినీతికి కేంద్రంగా మారిందన్నారు ఆయన. 25% ఇసుక అక్రమంగా తరలిపోతోంది అని అన్నారు రేవంత్ రెడ్డి. ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో విజిలెన్స్, ఏసీబీ విభాగాలతో తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు ఆయన. 48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.